మోహన్ బాబు కూడా ఆటోమేటిక్‌గా విష్ణు వైపే ఉండడం. సో, వీళ్ళిద్దరికి మధ్య సిబ్లింగ్ రైవల్రీ అంటారు మామూలుగా. సిబ్లింగ్ రైవల్రీ అంటే ఇది ఇంకోటి యాస్పెక్ట్ ఏమంటే ఒకే తల్లి కొడుకులు కాదు ఇద్దరు. తండ్రి ఒకడే గాని తల్లులు వేరు. అక్క చెల్లెళ్ళ వాళ్ళు. అయినా కూడా ఆ యాస్పెక్ట్ కూడా పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న భార్య కొడుకు మనోజ్, పెద్ద భార్యకి మంచు లక్ష్మి అండ్ విష్ణు. సో, ఈ యాంగిల్ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే మోహన్ బాబు ఆస్తుల్ని పంచడంలో కూడా ఆయన ఇప్పటివరకు పంచలేదు కాబట్టి ఆ యాంగిల్ గూడా ఉండే అవకాశం ఉంది. మనోజ్ అయితే పదే పదే ఆస్తులు గొడవ కాదు, నాది ఆత్మగౌరవం ఇయన్నీ డైలాగులు చెప్తున్నాడు గానీ ఎవరు నమ్మట్లేదు. సో, ఇది ఈ బేసిక్‌గా. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి సందర్భంలో గూడా మనోజ్ చాలా గట్టిగానే విష్ణుకి ఆహ్, ఇబ్బంది కలిగించే విధంగా, దానివల్ల మోహన్ బాబుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడేమైందంటే కొత్తగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు విష్ణు కెరీర్‌లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు చేయలేదు. ఒక పాన్ ఇండియా సినిమాలాగా 'భక్త కన్నప్ప' దాని పేరు 'కన్నప్ప'. ఒకప్పుడు 'భక్త కన్నప్ప' సినిమాని రీమేక్ 'కన్నప్ప'గా ఇప్పుడు చేస్తున్నారు. దీనికి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. 'మహాభారతం' ఫేమ్ అతను. దీంట్లో ఒక ప్రెస్టీజియస్‌గా ప్రభాస్‌ని, శరత్ కుమారు, మోహన్ లాలు, అక్షయ్ కుమారు, కాజలు ఇలాంటి వాళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న 'మహదేవ్ శాస్త్రి' గారు నటిస్తున్న 'మోహన్ బాబు' గ్లింప్స్‌ని కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సో, ఏదేమైనా ఒక ప్రెస్టీజియస్ దీన్ని తీసుకొని దీని మీద ఎంతో ఖర్చు పెట్టి దాదాపు 190,00,00,000 ఎంతో ఖర్చు పెట్టారని విష్ణు ఒక దగ్గర చెప్పినట్టుగా వార్త వచ్చింది. ఏదేమైనా ఒక 150,00,00,000 పైనే దీనికి ఖర్చు పెట్టారు. ఎక్కువగా న్యూజిలాండ్‌లో సెట్స్ అవి వేశారు కొన్ని. కొన్ని అక్కడ ఉన్న లొకేషన్‌లో తీశారు. ఏదేమైనా ఆ స్థాయిలో, ఆ బడ్జెట్‌లో 'కన్నప్ప' అనేది తెలుగు వాళ్ళకి తెలుసు కానీ, నార్త్ ఇండియాలో అంత పాపులర్ కాదు. అయినా కూడా వీళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకొని చేశారు. ఇప్పటివరకు ఏందంటే వచ్చిన టీజర్ మీద గానీ, విజువల్స్ మీద, సాంగ్ మీద అంత బజ్ అయితే లేదు. అంటే వెళ్ళిపోయి చూడాలి అన్న ఫీలింగ్ అయితే లేదు. కేవలం ప్రభాస్ కోసమే జనాలు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభాస్ రోలు ఎంతుందనే దాన్ని బట్టి ఈ సినిమా డిపెండ్ అయింది. ప్రభాస్ రోల్ తక్కువే ఉండే అవకాశం ఉంది. సో, ఇది బేసిక్‌గా ఏందంటే ఒక నాస్తికుడైన కన్నప్ప భక్తుడిగా ఎలా మారిపోయాడు, తీవ్రమైన భక్తుడిగానే ఒక యాస్పెక్ట్. రెండో యాస్పెక్టు అతనికి మాంసం తినిపించడం, మద్యం తాగించడం, కాలుతో తను కన్ను పోయినప్పుడు కాలుతో తొక్కిపెట్టి పెట్టడం ఇట్లాంటివి ఆల్రెడీ మన కృష్ణరాజ్‌ది బ్లాక్ బస్టర్ సినిమా. సో, ఇది ఇక్కడ కూడా అలాంటివంతా ఉంటుంది. దాంతో పాటు ఇతన్ని ఒక వీరుడిగా చేయడం, యుద్ధాలని చూపించడం, ఒక విలన్ని క్రియేట్ చేయడం, విలన్‌తో గొడవలు, ఒక మంచి లవ్ స్టోరీ ఇవన్నీ కూడా మసాలాలైతే యాడ్ చేశారు. ఇవన్నీ చేయకూడదని కాదు. మన 'అశోక' సినిమాలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఎవరిది 'షారుఖ్ ఖాన్‌ది'. ఇప్పుడు ఏందంటే మొత్తం ఒక కొత్త ప్యాకేజీలాగా పాత కథల్ని చేయడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఇది కూడా అదే పద్ధతిలో ఉంది. ఏదేమైనా అది ఇంట్రెస్టింగ్‌గా ఉండి జనాలకి ఆకట్టుకునే విధంగా ఉంటే ఓకే. లేదంటే టెన్షన్‌లోనే అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ కూడా అంత గొప్పగా అవ్వలేదనే టాక్ అయితే బయట ఇనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కొత్త వార్త నిన్న బయటకొచ్చిందేంటంటే, వీళ్ళు ఏప్రిల్ 25కి అనౌన్స్ చేశారు. అదే డేట్‌లో మనోజ్ యాక్ట్ చేసిన 'భైరవం' సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. మొన్న ఒక ఉగాదికి సంబంధించి ఒక ఫంక్షన్‌లో పాల్గొన్న మనోజ్, మేము సరైన తేదీకి వస్తున్నాం అన్నాడు. సో, దాని అర్థం ఏందంటే వాళ్ళ అన్న కన్నప్ప రోజే వీళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. యాక్చువల్‌గా ఇది సోలో సినిమా కాదు. ఇది నిజానికి బెల్లంకొండ శ్రీనివాసు, నారా రోహిత్, మనోజ్ ముగ్గురు ఉన్న మల్టీ స్టారర్ సినిమా. ఆ మధ్య గ్లింప్స్ కూడా వదిలారు. మనోజ్ ఉన్న గజపతి వర్మగా బ్లాక్ డ్రెస్‌లో ఉండి వర్షంలో తడుస్తూ ఉన్న ఒక స్టిల్‌ని కూడా వదిలారు. దీన్ని విజయ్ కనక మేడల డైరెక్ట్ చేస్తున్నాడు. కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది కూడా పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. మామూలుగా అయితే ఇది లాస్ట్ డిసెంబర్‌కి రిలీజ్ అవ్వాలి. తర్వాత మార్చ్ అన్నారు. ఇప్పుడు ఏప్రిల్ 25థ్ రిలీజ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. ఇది ఇప్పుడు చర్చకొచ్చింది. అంటే మళ్ళీ మనోజ్ ఒక తలనొప్పి క్రియేట్ చేయడానికి మోహన్ బాబుకి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు. కన్నప్ప ఆల్రెడీ చాలా కాంట్రోవర్సీ వచ్చింది.
విష్ణు కొంతమంది యూట్యూబర్స్ని బెదిరించాడని చంద్రహాస్ అనే యూట్యూబరు ఇంకొంతమంది ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడారు. కన్నప్పని ప్రమోట్ చేస్తున్నట్టు పాజిటివ్గా చెప్పకపోతే మీ మీద కేసులు పెడతామని ఫాల్స్ కేసులు పెట్టారని కూడా వాళ్ళు ఆరోపించారు. ఈ నేపథ్యంలో భైరవం గాని రిలీజ్ అయితే భైరవం దీనికి ఎంత కాంపిటీషన్ పక్కన పెడితే మళ్ళొక వివాదం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.